హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మిస్సింగ్ వాల్యూస్. సో మిస్సింగ్ వాల్యూస్, వై మిస్సింగ్ వాల్యూస్ అక్కర్, డేటా ఎంట్రీ ఎర్రర్స్, లాస్ట్ రికార్డ్స్ ఆర్ సర్వే నాన్ రెస్పాన్సెస్. సో మోస్ట్లీ మనకు మిస్సింగ్ వాల్యూస్ ఎప్పుడు ఎదురవుతాయి. ఎక్కువగా ఎప్పుడంటే డేటా ఎంట్రీ ఎర్రర్స్, ఎప్పుడైనా డేటాని ఎంటర్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ మిస్టేక్స్ మనం చేస్తున్నప్పుడు డేటా ఎంట్రీ ఎర్రర్స్, ఆ విధంగా లేకపోతే లాస్ట్ రికార్డ్స్, ఆల్రెడీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ మిస్ అవ్వడం, సమ్ టైమ్స్ పోవడం, ఈ టైప్ లో జరిగినప్పుడు అప్పుడు మిస్సింగ్ వాల్యూస్ అనేవి వస్తాయి. దాని తర్వాత ఆర్ సర్వే నాన్ రెస్పాన్సెస్. ఇప్పుడు సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొందరు రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు 10 మందికి ఒక ఏడుగురో ఎనిమిదిగురో రెస్పాండ్ అయ్యారు, లేకపోతే ఆరుగురు రెస్పాండ్ అయ్యారు. సో రానప్పుడు డెఫినెట్లీ అది మిస్సింగ్ వాల్యూసే అవుతుంది కదా. సో అందుకే ఈ మిస్సింగ్ వాల్యూస్ ఎప్పుడెప్పుడు అక్కడ అవుతాయి మనకి, డేటా ఎంట్రీ చేసేటప్పుడు అప్పుడప్పుడు జరుగుతాయి. దాని తర్వాత రికార్డ్స్ మిస్ అయినప్పుడు, లేకపోతే వాళ్ళైతే రెస్పాండ్ అవనప్పుడు ఈ మిస్సింగ్ వాల్యూస్ అనేవి అక్కర్ అవుతాయి. హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా ప్రివెంట్స్ బయాస్డ్ ఆర్ ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్. సో మిస్సింగ్ డేటాని హ్యాండిల్ చేయడం వల్ల మనం బయాస్నెస్ ని పోగొట్టొచ్చు. అలానే ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్, ప్రెడిక్ట్ చేసినప్పుడు కరెక్ట్ గా అయితే మనం తేవచ్చు ఈ మిస్సింగ్ డేటాని మనం సరిగ్గా హ్యాండిల్ చేస్తే. బయాస్నెస్ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు చిల్డ్రన్ లో ఒకళ్ళు మంచిగా చూసుకుని ఇంకొకరు సరిగ్గా చూసుకోకపోతే, సో అదే బయాసిడ్నెస్. ఒకవైపే పక్షపాతం చూపించటం. సో ఒకళ్ళ మీదే ప్రేమగా ఉండటం, ఇంకొకరి మీద నార్మల్ గా ఉండటం. సో దిస్ ఇస్ బయాసిడ్నెస్. ఎప్పుడైనా మిస్సింగ్ డేటా వల్ల ఏం జరుగుతుందంటే, ఒక 5 వేరియబుల్స్, అంటే 5 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక కాలం లో డేటా మిస్ అయింది కొద్దిగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైనా ప్రాసెస్ చేసేటప్పుడు, మోడల్ ఫిట్ చేసేటప్పుడు, ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మోస్ట్లీ ఈ మోర్ వెయిటేజ్ ఏదైతే డేటా ఉందో, మిస్ అవ్వని డేటా ఉంది కదా, ఇప్పుడు మిగతా 4 కాలమ్స్ ఎక్కువ దాని మీద వెయిటేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మిస్ అయిన డేటా వల్ల మనకైతే కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయదు, అందుకే మనకి ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్ వస్తాయి. సో మిస్సింగ్ వాల్యూస్ ని మనం హ్యాండిల్ చేయడం వల్ల ప్రివెంట్స్ బయాస్డ్ ఆర్ ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్. సో బయాస్నెస్ అంటే పక్షపాతం. సో వన్ సైడే ఉండకుండా రెండే పక్కల అన్నిటిని ఈక్వల్ గా చూడటం, ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం. దాని తర్వాత మెథడ్స్ టు హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్. సో ఈ మిస్సింగ్ వాల్యూస్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటే వాటికి మెథడ్స్ ఉన్నాయి. రిమూవ్ మిస్సింగ్ వాల్యూస్ ఇఫ్ వెరీ ఫ్యూ. ఎప్పుడైనా సరే మిస్సింగ్ వాల్యూస్, ఇప్పుడు నా దగ్గర 1,00,000 రోస్ ఉన్నాయి, అందులో నాకు జస్ట్ ఒక 100 రోస్ లోనే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. నేను 1,00,000 రోస్ ఉన్నప్పుడు 150 ఉంటే డెఫినెట్లీ నేనైతే రిమూవ్ చేసేస్తాను. సో నా దగ్గర 1,00,000 రోస్ ఉంది కాబట్టి, చాలా డేటా ఉంది కాబట్టి, సో నేను ఆ 50 ఆర్ 10 ఆర్ 70 100 ఈ టైప్ లో ఉంటే, తక్కువ ఉంటే నేను రిమూవ్ చేసేస్తాను. తర్వాత రీప్లేస్ విత్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ ఫర్ న్యూమరికల్ డేటా. ఈ టైప్ లో నంబర్స్ ఉన్న డేటా ఉంటే దాన్ని మనం మీన్, మీడియన్, మోడ్, సో వీటితో రీప్లేస్ చేయొచ్చు. మీన్ అంటే మనకు తెలుసు కదా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే మిడ్ వాల్యూ. దాని తర్వాత మోడ్ అంటే రెపిటేషన్. సో ఫ్రీక్వెంట్ ఏదైతే రిపీట్ అవుతుందో అది మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ అన్నోన్ ఫర్ కేటగోరికల్ డేటా. సో ఇంకోటి ఏంటంటే కేటగోరికల్ డేటా అంటే కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకోండి, ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అంతా ఒక కేటగిరీ, బైపీసీ అంతా ఒక కేటగిరీ, తర్వాత సిఈసి చదివే పిల్లలందరూ ఒక కేటగిరీ. సో ఈ స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలోకి వస్తారు. అంటే ఎంపీసీలో చదివే స్టూడెంట్స్ అందరూ ఒక కేటగిరీ, బైపీసీలో చదివే స్టూడెంట్స్ అందరూ ఒక కేటగిరీ, సిఈసిలో చదివే స్టూడెంట్స్ అందరూ ఒక కేటగిరీ. సో ఎప్పుడైనా సరే అక్కడ అలాంటి డేటా మిస్ అయితే దాన్ని అన్నోన్ అని ఫిల్ చేస్తాం. ఇది టెక్స్ట్ డేటా కాబట్టి అన్నోన్, ఇది న్యూమరికల్ డేటా కాబట్టి మనం మీడియన్, మోడ్, ఈ టైప్ ఆఫ్ మన టెక్నిక్స్ తో రీప్లేస్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసరికి ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ డేటా సెట్ విత్ మిస్సింగ్ ఏజ్ వాల్యూస్ ఫిల్ విత్ యావరేజ్ ఏజ్. ఇక్కడ చూసుకుంటే మనకి 5 పీపుల్ ఉన్నారు. సో అందులో ఏంటంటే వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 25, 30, 28, 27 ఈ విధంగా ఉన్నాయి. సో మనకి కాలం అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 25 to 30 ఇన్ బిట్వీన్ ఉన్నారు. ఏజ్ మొత్తం అంటే 25 నుండి 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ బాబ్ ఏజ్ కూడా నియర్లీ నేను 25 to 30 మధ్యలోనే ఉంటుందని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే యావరేజ్ చేసి ఈ డేటా మొత్తాన్ని, అంటే 25 + 30 + 28 + 27 బై టోటలీ 4 పర్సన్స్ కదా, బై 4 వేస్తే మనకి
యావరేజ్ అయితే వస్తుంది. ఆ వాల్యూని బాబ్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం. ఎక్కువగా కోడింగ్ ఉన్నది ఈ మెషిన్ లెర్నింగ్ లో మనకి. దట్స్ ఇట్.